బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పుప్పల్గూడలో మైనర్ బాలికపై రౌడీ షీటర్ ఇమ్రాన్ తన అనుచరులతో కలిసి సాగించిన అమానుష ఘటనలో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. రాంపల్లిలోని తన తల్లి పేరుతో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ను ఈ అఘాయిత్యానికి వేదికగా చేశాడు నిందితుడు ఇమ్రాన్. ఈ నెల 16న బాలికను నలుగురు యువకులు అపార్ట్మెంట్ కు తీసుకువచ్చినట్లు సీసీ ఫుటేజ్ ను బిగ్ టీవీ బయటపెట్టింది. కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ను చంచల్గూడ జైలుకు, ఒక మైనర్ ను జువైనల్ హోమ్ కు తరలించారు పోలీసులు. ఇక మరొకరు పరారీలో ఉన్నారు. అక్రమాలకు అడ్డాగా మారిన ఇటువంటి వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. రైట్ అక్రమ్, ప్రస్తుతం కొంతమంది పరారులో ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. వారిని ఎప్పటిలోగా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే వీరిపై ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉండొచ్చు? ఎస్వీనేనా అంటే ఇందులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ఇమ్రాన్ ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. రిమాండ్ నిమిత్తం అయితే పోలీసులు అయితే అతన్ని చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. అయితే ప్రధానంగా ఈ కేసులో ఏదైతే పుప్పల్గూడలో ఉన్నటువంటి 16 ఏళ్ల మైనర్ బాలికకు సంబంధించినటువంటి అత్యాచార కేసులో ముగ్గురు నిందితులు ఉన్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు. కాకపోతే ఈరోజు బిగ్ టీవీకి చిక్కిన కీలక సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా నలుగురు అపార్ట్మెంట్కి అయితే తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనము పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ వద్దనే ఉన్నాము. ఇదే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్లోనైతే అటు ఇమ్రాన్ అయితే ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సో ఒకసారి మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఏదైతే పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ రాంపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్లోనైతే ఇటు ప్రధాన నిందితుడు ఇమ్రాన్కి సంబంధించినటువంటి తల్లికి ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే ప్రభుత్వం అలాట్ చేసింది. అయితే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు ఉండరు అన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడికి అప్పుడప్పుడు ఇమ్రాన్ వచ్చి తను జల్సాలు చేయడానికి వస్తూ ఉంటాడంటూ కూడా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు 16 ఏళ్ల మైనర్ బాలికను కూడా ఇప్పటికే అటు ఒక మైనర్ బాలుడు అటు పరిచయం పెంచుకొని స్నేహపూర్వకంగా కాంటాక్ట్ తీసుకొని తర్వాత కొన్ని రోజులు యథావిధిగా మాట్లాడి మాయమాటలు చెప్పి స్కూల్కి వెళ్తున్న ఆ అమ్మాయిని అయితే ఇటు తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. కొన్ని మాయమాటలు చెప్పి అయితే ప్రధానంగా పోలీసులు ఈ కేసు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ఇద్దరు మైనర్ బాలుడు, ఒక మేజర్ ఎవరైతే ఇమ్రాన్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు కూడా 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసినట్లయితే వాళ్ళు గుర్తించారు. ఇప్పటికే అందులో ఇద్దరిని పట్టుకున్నట్టు చెప్పారు. మరో బాలుడు అయితే పరారులో ఉన్నట్టు చెప్పారు. కాకపోతే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం మనము ఆ లిఫ్ట్ వద్ద ఉన్న ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ లిఫ్ట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అయితే మనం గమనిస్తున్నాం. ఏదైతే ఈ సీసీ కెమెరాలోనే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తంగా కూడా రికార్డ్ అయింది. ఇందులో ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తోంది 16వ తారీఖున ఉదయం 8:30 ఆ బాలిక స్కూల్కి వెళ్తున్నానని పుప్పలగొండలో ఉన్నటువంటి తన అమ్మమ్మకు చెప్పి బయలుదేరింది. తర్వాత సాయంత్రం 4 అయినప్పటికీ రాకపోవడంతో పోలీసు అటు మొత్తంగా కుటుంబ సభ్యులు అదేవిధంగా స్నేహితులు అందరినీ పూర్తిగా కూడా వెతికిన తర్వాత అదే రోజు అంటే నెక్స్ట్ రోజు 12:30 17వ తారీఖు తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మనకి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సరిగ్గా ఆ 16వ తారీఖు బాలిక మిస్ అయిన రోజు రాత్రి 10:20 ఆ నిందితులు ఇదే లిఫ్ట్ ద్వారా కూడా రాంపల్లిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నెంబర్ 304 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 304కి ఈ లిఫ్ట్ ద్వారా తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా ముందుగా ఇటు ఇమ్రాన్తో పాటు మరో ఇద్దరు మైనర్ బాలుడైతే కనిపించారు మనకి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ అందులో ఉన్నటువంటి నిందితుల్లో ఉన్న ఒక మైనర్ బాలుడు మళ్ళీ బయటకు వచ్చి ఇంకొక బాలుడిని కూడా లోపలికి తీసుకెళ్లాడు. అయితే దాని ప్రకారం మనం చూసుకుంటే స్పష్టంగా లిఫ్ట్లో బాలికని పైకి తీసుకెళ్లింది నలుగురుగా కూడా తెలుస్తుంది. ఇప్పటివరకైతే పోలీసులు కేవలం ముగ్గురనే చెప్పారు. కాకపోతే సీసీ కెమెరాలు మనం స్పష్టంగా చూస్తే నలుగురుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అటు పోలీసులకు సమాచారం అందిన వెంటనే దాదాపు మొత్తంగా అన్ని అటు స్కూల్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లే కానీ అదేవిధంగా పుప్పలగూడలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ స్పష్టంగా పరిశీలించిన తర్వాత రాంపల్లిలో ఆ బాలికను తీసుకొచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించిన తర్వాత ఇక్కడికి వచ్చి చూశారు. అంటే ఎగ్జాక్ట్గా 18వ తారీఖు అంటే 17వ తారీఖు తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందిన వెంటనే మొత్తంగా 24 గంటల్లో ఎక్కడుంది బాలిక ఏంటి అనేది మొత్తంగా ఛేదించి 18వ తారీఖు తెల్లవారుజామున సరిగ్గా 2 గంటల ప్రాంతంలో అయితే అటు బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో సహా పోలీసులు ఈ అపార్ట్మెంట్ వద్దకు వచ్చి పైన ఇమ్రాన్కి సంబంధించినటువంటి ఫ్లాట్ 304 చెక్ చేయగా అప్పటికే లోపల ఇమ్రాన్ అదేవిధంగా మరో ఇద్దరు బాలురు అదేవిధంగా పాప కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ బాలిక అయితే 16 ఏళ్ల బాలిక పూర్తిగా అపస్మారక స్థితిలో ఉంది. ఎందుకంటే ముందుగా మాయమాటలు చెప్పినటువంటి నిందితులు లోపలికి తీసుకెళ్లిన తర్వాత మద్యం మత్తిచ్చారు. అదేవిధంగా కొన్ని మత్తు పదార్థాలు కూడా ఆ అమ్మాయి చేత బలవంతంగా
విపరీతంగా సేవించేలా చేసి తర్వాత అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తోంది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తర్వాత పాపని హుటాహుటిన కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఇక స్పాట్లో దొరికినటువంటి ఇమ్రాన్ అదేవిధంగా మరో మైనర్ బాలుని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అటు ఇప్పటికే కోర్టు అటు ఇమ్రాన్కి అయితే రిమాండ్ తరలించారు, మొత్తానికి అయితే చెంచల్ కూడా రిమాండ్కి అయితే తరలించారు. సో ప్రధానంగా పోలీసులు చెప్పిన ముగ్గురు నిందితులు కాకుండా సీసీటీవీ ఫుటేజ్లో మనకు కనిపిస్తున్నటువంటి ఆ 4వ బాలుడు ఎవరు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతను కూడా అత్యాచారంలో భాగమయ్యాడా లేకపోతే కేవలం వాళ్ళు ఇక్కడికి రావడానికి సహాయం చేశారా అనే దానిపైన అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు వినయన. ఇక దీనిపైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఆ 4వ బాలుని పట్టుకున్నాడా, అతను కూడా పరారులో ఉన్నాడా అనేది పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.